మహాత్మా జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి ఉత్సవాలను నల్గొండలోని జ్యోతిబా ఫులే సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా ఫులే గొప్ప మహనీయుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి ఉత్సవాలను నల్గొండలోని జ్యోతిబా ఫులే సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా ఫులే గొప్ప మహనీయుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాల అక్షరజ్యోతి, కార్మికులకు దిక్సూచి, మహిళలకు ధ్వజస్తంభ అన్నారు. ఆయన ఆశయ సాధన కొరకు బీసీలు పాటుపడాలన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో 46 ప్రకారం బీసీలకు కేవలం 17% మాత్రమే రిజర్వేషన్ స్థానాలు వస్తున్నాయన్నారు. ఇది బీసీలను మోసం చేయడమే అన్నారు. 135 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలపైన పోరాడిన జ్యోతిబా ఫులే ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కోర్టులు కూడా సామాజిక అంశాలను ప్రస్తావించకుండా తీర్పులు ఇవ్వడం వల్ల సమాజంలో అసమానతలు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ, సామాజిక అంశాలను పరిష్కరించకుండా భారతదేశ సమసమాజాన్ని స్థాపించడం కష్టమన్నారు. పాలకులు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. తద్వారా ఆయా వర్గాల సమస్యలు ప్రస్తావించబడి వారికి న్యాయం జరగడానికి అవకాశం ఉందన్నారు. తద్వారా భారతదేశ ప్రజాస్వామ్య స్థిరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, నకిరేకంటి కాశేగౌడ్, వాసుదేవుల వెంకట నరసయ్య, చిక్కుల రాములు, శివాజీ ఇంద్రయ్య, కొల్లోజు సత్యనారాయణ, జిల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, చొల్లేటి రమేష్, ఎరుకల శంకర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, బొమ్మరబైన కేశవులు, శ్రీహరి ముదిరాజ్, విద్యార్థి సంఘం నాయకుడు నల్ల మధు యాదవ్, మహిళా నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
నూట 35వ వర్ధంతి ఈరోజు. మరి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేసి అణగారిన వర్గాలకు అభ్యున్నతిని, సామాజిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని పంచాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచించి మరి 26 నాడే మొన్ననే మనము రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. ఇప్పటికీ మరి బీసీలకు రిజర్వేషన్లు పార్లమెంట్లో కానీ, చట్టసభల్లో కానీ, శాసనసభల్లో కానీ లేవు. మరి వీటిని అమలు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా బీసీలకు మరి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించే రహదారిని మరి కేంద్ర ప్రభుత్వమే మరి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ పార్లమెంటు బిల్లు ద్వారా బీసీలకు మరి ప్రజాప్రతినిధులుగా ఇవ్వవలసినటువంటి అవసరం, ఎమ్మెల్యే ఎంపీలకు రిజర్వేషన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. జొల్లెటి ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ 42% రిజర్వేషన్ అమలు చేయాలి, 46 జీవోని రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. జై భీమ్. ఈరోజు నల్గొండ నడిబొడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారి యొక్క 135వ వర్ధంతి కార్యక్రమం అన్ని బీసీ సంఘాలతోటి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదే జ్యోతిరావు పూలే 1890లో మరణించినా కానీ అతని యొక్క ఆశయాలన్నీ నిలబెట్టిన అంబేద్కర్ గారే జ్యోతిరావు పూలేని నా యొక్క గురువు అని పేర్కొన్నారు. వారు 52 పాఠశాలలు నెలకొల్పి వారి సతీమణి సావిత్రిబాయికు విద్య నేర్పించి వారి యొక్క చదువుల తల్లిగా ఆమెను చేశారు. సావిత్రిబాయి పూలే ద్వారా ఆ రోజులలో మహిళలకు విద్య లేనప్పుడు వారికి విద్య నేర్పి పాఠశాల అగ్రవర్ణాలకు అసలు చదువు చెప్పనీయకపోయేది. వాళ్లకు అయినా కూడా ఎదురుండి వారి పాఠశాల కల్పించారు. వారి యొక్క ఆశయాలని మనం సాధించుకునే ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 46 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా 42% కాదు 56% బీసీలు ఉన్నారు. మీరు 50% పైన సర్పంచ్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని వాళ్ళకు కోరుతున్నాం. థ్యాంక్ నేడు మహాత్మా జ్యోతిబా పూలే 131వ వర్ధంతి జరుపుకుంటున్నందుకు మరి నల్లగొండ బీసీలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి అతడు 150 ఏళ్ల క్రితమే మరి సమాజంలో అనేక మార్పులు తెచ్చినందుకు ఇప్పటికీ ప్రభుత్వం జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకొని అనేక సంస్కరణలు చేపడుతుంది. ఇంకా చాలా సంస్కరణలు చేపడితే కానీ మరి భారతదేశంలో పేదవారు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎడ్యుకేషన్ పరంగా మార్పు రావాలని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. మరి మనిషి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా విద్య కావాలి. విద్య ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆనాడు మరి ఓన్లీ ఉన్నత కులాలకు, బ్రాహ్మణులకు మాత్రమే విద్య అభ్యసించేటటువంటి ఆస్కారం ఉండే. కానీ జ్యోతిబా పూలే ప్రత్యేకంగా స్కూళ్ళు స్థాపించి భార్యతో సహా మరి మహిళలకు పాఠశాలలు స్థాపించి మహిళా విద్యను కూడా మరి ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తి మన జ్యోతిబా పూలే. అందుకనే ప్రభుత్వం ఇప్పటికీ విద్య మీద ప్రత్యేకంగా గ్రాంట్లు మరి కేటాయించి, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాలు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అవుతుంది, ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి అది కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అది అందించినప్పుడు మాత్రమే మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.